పూర్వీకులకు అంకితం చేయబడిన సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని పితృపక్షం అంటారని సనాతన ధర్మం ఆచరించే వారంతా చెప్తారు. పూర్వీకులు తమ వారిని కలవటం కోసం పితృపక్షం సమయంలో భూమి మీదకు వస్తారని చెప్తారు. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెప్తారు. తెలిసి తెలియక చేసిన తప్పులతో పితృదోషాలు. కొంతమంది జీవితాలలో తెలిసి తెలియక చేసిన తప్పుల కారణంగా పితృదోషం వస్తుంది. అయితే ఇలాంటి హానికరమైన దోషాలు పితృపక్షంలో నివారణ చేసుకోవచ్చని, అందుకు కొన్ని నివారణలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సంవత్సరం పితృపక్షాలు సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. ఈ సమయంలో పితృదోషాలు ఉన్నవారు దోషాల నివారణకు తప్పనిసరిగా ఈ పనులు చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. పితృపక్షంలో చేయవలసినవి ఇవే. పితృపక్ష సమయంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి, వారిని ప్రసన్నం చేసుకోవటానికి చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే, పితృపక్షం సమయంలో తప్పనిసరిగా స్నానం, ధ్యానం, తర్పణం చేయాలని చెప్తారు. ఈ సమయంలో పిండదానం చేస్తే నిస్సందేహంగా పూర్వీకుల దీవెనలు అందుతాయని చెప్తున్నారు. పూర్వీకులు మరణించిన తేదీ తెలిస్తే ఆ తేదీన శ్రాద్ధ కార్యక్రమం చేసి పిండదానం చేయటం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయని చెబుతున్నారు. ఇవి చేస్తే పితృదోషం నుంచి విముక్తి. ఇక పితృపక్ష సమయంలో పితృదోష పరిహారం కావాలని భావించేవారు మంగళవారం నాడు హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని హనుమంతుడికి నైవేద్యాన్ని సమర్పిస్తే పితృదోషాలు తొలగిపోతాయని అంటున్నారు. వీలైతే సోమవారం నాడు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్న వారికి, పేదలకు ఆహారాన్ని ఇస్తే పితృదోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. పితృపక్ష సమయంలో పెద్దలను గౌరవించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అగౌరవపరచకూడదని చెబుతున్నారు. పితృదోషం నివారించేందుకు ఈ పనులు చేయాలి. ఇంటికి వచ్చిన అతిథులను, యాచకులను అవమానించకుండా వారికి ఆహారాన్ని ఇస్తే కూడా పితృదోషాలు తొలగిపోతాయని, పౌర్ణమి రోజు గంగలో స్నానం చేసి పూర్వీకుల పేరిట హవనం చేస్తే కూడా ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, శుభకార్యాలు చేసే ముందు పూర్వీకులను స్మరించుకోవాలి. జంతువులు, పక్షులకు ఆహారాన్ని, నీటిని ఇస్తే పితృదోషం తొలగిపోతుందని చెబుతున్నారు. మంగళవారం నాడు వృద్ధాశ్రమాన్ని దర్శించి వృద్ధులకు అన్నదానం చేస్తే పితృదోషం తొలగిపోతాయని చెబుతున్నారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.